మ్యాక్‌బుక్‌కి లెదర్ బ్యాగ్ కొనాలి. ఐప్యాడ్‌కేమో పౌచ్. ప్రో మ్యాక్స్ కూడా పౌచ్ కొంటే ఇయన్నీ కాదు. కరెక్ట్‌గా లెక్కెడదాం ఆగు. మార్క్స్ 3 2 2 1 3 ఎక్విప్‌మెంట్ అంతా ఒకటి ఇది అది. ఎక్కడ లెక్క తేడా వస్తుంది? సోమవారం 2, 3, 6 బుధవారం ఆర్డర్ వచ్చేద్ది. వచ్చిన తర్వాత ఫస్ట్ భయ్యా ఈ అడ్రస్ ఎక్కడా? ఏ అడ్రస్? ఈ అడ్రస్ నువ్వా? ఏరా నువ్వేంటి భయ్యా డెలివరీ బాయ్ అవతారంలో? ఏం చెప్పమంటావు భయ్యా, నువ్వు ఇచ్చిన ఐడియా విని ఉన్న పలంగా ఉద్యోగం మానేసి ఊరెళ్ళిపోయాను. మరే కోళ్ళ ఫారం పెట్టుకుంటా ఉన్నావు కదా? ఆహా, ఆ పని కూడా చేయడం జరిగింది. మా నాన్న సబ్జెక్ట్ అయినంత పని చేసాడు. అయ్యి బాబాయ్ పెద్ద గొడవ వచ్చింది. ఇది వరకు మా ఊర్లో ఇద్దరు ఇలాగే కోళ్ళ ఫారం పెట్టి దివాళా తీసేశారంట. వాళ్ళని చూపించి నాకు బాగా గడ్డెట్టాడు. అయ్యయ్యో, మా నాన్న చేతులు చచ్చే కన్నా ఊరొచ్చేది ఉద్యోగం చేసుకుందాం మా బాస్ దగ్గరికి వెళ్తే తిట్టకుండా ఆయన పంపేశాడు. పెద్ద సమస్య వచ్చి పడింది. ఏం చేస్తాం? అదండి ఒక నిర్ణయం వల్ల ఏసీలో ఓసీ ఉద్యోగం చేసుకున్నాను నేను. ఇదిగో ఇప్పుడు ఇలా రోడ్డు మీద వచ్చాను. ఏం చేయాలో తెలియక ఈ డెలివరీ ఏజెంట్ గెటప్ వేసాను. పోన్లే, ఇదేం చిన్న ఉద్యోగం ఏం కాదు, మంచిదే. కొన్ని రోజులు ఇంట్లో ఉండి మంచిగా చేసుకో. కానీ మన దగ్గర ఇంకో మంచి బిజినెస్ ఐడియా ఉంది, చెప్పండి ఏంటి? వద్దు భయ్యా, ఒకసారి నీ మాట గురించి చేయించుకుని సన్మానించాలి. మళ్ళీ అంటే నా వల్ల అవదు, ప్లీజ్ వద్దు భయ్యా. సర్లే, కొన్ని రోజులు ఈ ఉద్యోగం చేసుకో. సరే, త్వరలో మన కంపెనీలో మంచి జాబ్ ఇప్పిస్తాను. మీరు ఈ ఏరియాలో ఉంటారా భయ్యా? మందే ఇదంతా. ఇంకెప్పుడు ఈ ఏరియాకి పొరపాటు కూడా రాను భయ్యా. ఎప్పుడన్నా వస్తే నీ చెప్పు తీసుకుని కొట్టే. ఎందుకలా? వద్దు భయ్యా, నీతో సావాసం అంటే శనిదేవుడితో పరాచకాలు అన్నట్టే. నేను వెళ్ళిపోతాను, నన్ను ఓల్డ్ ఫారం పోతే మంచి బోధ వ్యాపారం చెప్తాం అనుకున్నాను. చెప్తే వాళ్ళకిస్తున్నాడు ఏడాడు ఆడేస్తాడే మళ్ళీ. ఒత్తిగా బిజినెస్ టెన్షన్ లేకుండా పోతుంది కాదు. Butterfly, butterfly, where are you going? Butterfly, butterfly, ఏటి? నిన్నొక మాట అడుగుతా, సూటిగా సమాధానం చెప్తావా? అడుగునిత్తి. మాట దాటి టాపిక్ మార్చవు కదా. ఇది ఇంతలా అడుగుతుందంటే ఖచ్చితంగా పెళ్లి టాపిక్ అయి ఉంటుంది. మేనేజ్ చెప్తావా? ఫస్ట్ అడుగు నువ్వు. పెళ్లి కోసం ఎప్పుడు అడిగినా ఏదో ఒక టాపిక్ చెప్పి తప్పించుకుంటున్నావు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? చేసుకోవాలంటే టైం రావాలి కదా. టైం రావాలి, సక్సెస్ అవ్వాలి, ఇవే కారణాలు చెప్పు. మా ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు. అదేంటి సడన్ గా సంబంధాలు చూడడం? సడన్ గా కాకపోతే నిన్ను అడిగి చూడమంటావా? అడగాలని కాదు, ఏదో కారణం ఉండాలి కదా. నా ఫ్రెండ్ జ్యోతి ఉంది కదా, దానికి మ్యాచ్ సెట్ అయింది. వచ్చే నెలలో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. అలా అయితే పెళ్లికెళ్ళి భోజనం చేసి గిఫ్ట్ ఇవ్వాలి గాని నీకు సంబంధాలు చూడటం ఏంటి? మీ నాని చిన్న లాజికల్ మిస్ అయ్యాడు. అసలు లాజిక్ మిస్ అయింది నువ్వు, మా నాన్న కాదు. నేనా? పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని ఇంకెన్నాళ్ళని చూస్తారు? రిలేటివ్స్ అందరూ పెళ్ళి ఎప్పుడో అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక. సమాధానం చెప్పకపోతే పెళ్లి చేసి పంపేస్తాడా మీ నాన్న? చేయకుండా చూస్తూ కూర్చుంటారా? మరి నువ్వేం చెప్పు? నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఏం చేస్తావా నన్ను అడుగుతావేంటి? ఏం చేయాలో నువ్వే చెప్పు. నీకు మ్యాచ్ నచ్చితే చేసేసుకో నిత్య. అలా ఎలా చెప్తావా వచ్చి చేసుకో అని? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా. లేదు నిత్య, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇప్పటికి మంచి జాబ్ చూసుకుని ఎప్పుడో సెటిల్ అయిపోయి ఉండేవాడిని. నా చేతకంతానికి బిజినెస్ అని పేరు పెట్టుకుని ఇదిగో ఇలా కాలం అల్లాడి తీసేస్తున్నాను. అచ్చి, అవును నిత్య, నాకు ఫ్యూచర్లో మంచిగా సంపాదించాలి అని పెద్ద గోల్ ఉంది, కానీ అసలు ఏం చేసి సంపాదించాలని చిన్న క్లారిటీ కూడా లేదు. మా నాన్న తిట్టినా సరే తిండి పెడుతున్నాడు కాబట్టి ఏదో బతికేస్తున్నాను, లేదంటే బతకడం కూడా చేత కాదు నిత్య, చేత కాదు. ఇప్పుడు ఎందుకు అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? ఇప్పుడేం వేరే పెళ్లి చేసుకుని పోవట్లేదు కదా. నువ్వు వేరే పెళ్లి చేసుకున్నా సరే నేను ఆపలేను నిత్య, ఎందుకంటే పోషించే శక్తి లేనోడికి పెళ్లి చేసుకునే అర్హత కూడా లేదు.
అచ్చి నువ్వేం కంగారు పడుకు, త్వరలోనే నువ్వు మంచి పొజిషన్కి వస్తావు. అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. ఈ లోపు నేను ఇంట్లో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా, సరేనా? ఇంత పెద్ద మూనోలా కొట్టినా సరే ఇది మళ్ళీ పెళ్ళి అంటుంది. దీన్ని ఇంకా మార్చలేం. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఇంతకాలం నేను ఒక్కడనే సిగ్గు వదిలేసాను అనుకున్నాను, నువ్వు కూడా వదిలేసావు అన్నమాట. అచ్చిరాజు గారు ఎలా ఉంటే నిత్యదేవి కూడా అలానే ఉంటుంది. సరిపోయింది. రే అచ్చిరాజు, ఏరా ఏమేదో పని చేసేవాటి? మీ నాన్న ఇరికాకలేస్తున్నాడు. నేనేం చేశాను? నేనేం చేయలేదు. ఇంటికెళ్ళు, మీ నాన్న డాట్ చింపేస్తాడు. సరే వెళ్తానులే, నువ్వు వెళ్ళు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్ళామనుకో, ఈ వంపు ఆ వంపు అని చెప్పేసి ఇద్దరిని తాటలు చేస్తాడు మా నాన్న. సిగ్గుపడతావేటి? నేను ఒక్కడనే వెళ్తాను, నువ్వు 10 నిమిషాలు పోయాకరా, సరేనా? బాయ్ నిత్య. నాన్నగారండి పిలిచారంట. బండి చక్రం. బండి చక్రమే. సరిగ్గా చూడు. బండి చక్రం నానా. సరిగ్గా చూడు. బండి చక్రం ఉంది నానా. బండి చక్రానికి ఏముంది? తుప్పు. అదే అంటున్నాను, తుప్పు ఉంది. చిన్న తుప్పే కదా నాన్న పట్టింది. చిన్న తుప్పే, కానీ వదిలేస్తే నీకు నాశనం అయిపోద్దని భయం. నేనేం చేశాను నానా? నువ్వేం చేయలేదని నా బాధ అంతా. నీ తోటలందరూ బాగా బీటెక్ చేసుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుని బాగా సంపాదించుకుంటున్నారు. నేను బీటెక్ చేశాను కదా. చేసావు, ఏం ఉపయోగం? ఆ సర్టిఫికేట్ గోడ తగిలించి దండేయడం తప్ప దేనికి ఉపయోగపడ్డదా? కనీసం సర్టిఫికేట్ పట్టుకుని ఇంటర్వ్యూ కానీ వెళ్ళావా? ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన కర్మ నాకేంటి నాన్న? కర్మ నీది కాదురా, నాది. నేను కన్నందుకు నేను చేసుకున్న పెద్ద కర్మ. కరెక్ట్. నేనున్నా కాబట్టి నువ్వు ఇలా తిరిగేస్తున్నావు. రేపు నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఎప్పుడూ ఆలోచించలేదు నాన్న. నువ్వు రేపు ఎక్కడికైనా వెళ్తున్నావా? వెళ్ళటానికి కాదు, రేపు నేను పోతే బిజినెస్ లో పెడతావో ముష్టెత్తుకుంటావో అప్పుడు చూస్తాను. నువ్వు మర్చిపోయావేమో, నా జాతకం ప్రకారం తండ్రి నిండు 100 ఏళ్ళు బతుకుతాడని ఉంది. సో నీకు అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. 100 ఏళ్ళు ఉంటాను కానీ రోజు చేస్తున్నా నీ వల్ల. ఇంకెన్ని రోజులు నానా? త్వరలోనే మనం కోటీశ్వర్లు అయిపోతాం. కోటికి గతి లేదు కానీ కోటీశ్వరుడు అయిపోతాడంట. అవుతాం. ఈ ఒకసారి నా మాట విని జాబ్ చేసుకోరా నాన్న. ఐ కాంట్ డూ ఎనీ జాబ్. ఐ వాంట్ టు బికమ్ ఏ ఎంప్లాయర్, నాట్ ఏ ఎంప్లాయీ. యు నో వాట్? బిజినెస్ అనేది మన రక్తంలో ఊరిపోయింది నాన్న. ఆ వ్యాపారం మనకు అచ్చరాదని తెలిసే నీకు అచ్చరాదని పేరు పెట్టాను. ఇంకా నువ్వు అది ఎదురు ఉన్నావు అనుకుంటే నీ కర్మ. కనీసం నీ దగ్గర ఒక ఐడియానే ఉందా? ఉన్న పలంగా అంటే ఒక ఐడియా ఉంది నాన్న, చెప్పమంటావేంటి? ఎపిసోడ్కో గెటప్ అంటే కష్టంగా ఉందిరా. ఇమాజినేషన్ లేకుండా ఎక్కడ ఇటు చెప్పరా. దీనికి ఇమాజినేషన్ ఎందుకు నాన్న? ఎలాగో సేమ్ గెటప్లో ఉన్నాం కదా. ఏది? పంచర్ల షాప్ పెడదాం. నువ్వు పంచర్లు వేస్తే నేను గాలి కొడతాను. ఎలా ఉంటది? ఇంకొక నిమిషం నా ముందు నిలబడ్డావంటే అదే పంచర్ షాప్ తీసుకెళ్లి పెట్టేస్తా. నోరు మూసుకుని లోపలికి పో. నువ్వు ఏటి నానా ఐడియా అడిగితో చెప్తే కోపడతావు. నువ్వు అసలు అర్థం అవునా? ఏటో నేను లేకపోతే పంపు గుద్దులు పెట్టి కొట్టాలి వీడికి. కొట్టు. గుడ్ ఈవినింగ్ ఫాలోవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శుక్రవారం స్పెషల్లో మనం లైవ్లో మాట్లాడుకుందామని చెప్పాం కదా. మన ఛానల్లో ప్రసారం అయ్యే కుకింగ్ టిప్స్ కోసం కానీ రెసిపీస్ కోసం కానీ మీకేమైనా డౌట్స్ ఉంటే లైవ్లో అడగండి. వీడెవడు కామెంట్ ఏదో పెట్టినట్టున్నాడు. నా వంటలు చెత్తగా ఉన్నాయా? వీడు నాశనం అయిపోతాడు, అన్నం దొరకకుండా పోతుంది. ఇదే నా ఏం చేస్తున్నావమ్మా? ఇలా రా వచ్చి యూట్యూబ్ ఫాలోవర్స్కి పరిచయం చేస్తాను. నేను సక్సెస్ అవడానికి ముందే సెలబ్రిటీని అయిపోతానమ్మా. నాకు ఇలాంటి నచ్చని తెలుసు కదా. రా నాన్న, పర్లేదు. వీడే మా అబ్బాయి అచ్చిరాజు. కల్మిరాజ్ ఫ్యూచర్ లో పెద్ద బిజినెస్ పెట్టి మమ్మల్ని బాగా చూసుకుందాం అనుకుంటున్నాడు. ఏంట్రా మాట్లాడుతుంటే కట్ చేస్తున్నావు? అందరూ ఏమనుకుంటారో పక్కన పెట్టమ్మా. ముందు అసలు మీ ఆయనే నన్ను నమ్మట్లేదు. ఎప్పుడు చూసినా తిడతా ఉంటాడు. అదా, మనం ఏదన్నా సాధిద్దామన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. సాధించాక అందరూ పొగుడుతారు. నీకో విషయం చెప్పనా? ఏంటమ్మా అది? నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయ్యి డబ్బులు కూడా వచ్చాయి తెలుసా? అవునా? మరి ఇప్పుడు దాకా చెప్పలేదటమ్మా. ఆగు, ముందు అర్జెంట్ గా ఈ మాట నాన్నకి చెప్పాలి. ఎప్పుడు ఆయన ఒక్కడే డబ్బులు సంపాదించినట్టు బిల్డప్ ఇస్తాడు. ఆగు, ఇప్పుడు వెళ్ళి చెప్తాను. ఆగురా, అలా కాదు. మన ఇంట్లో కేక్ కట్ చేసి సర్ప్రైజ్ ఇద్దాం. ఆయనకు కూడా తెలియాలి కదా. బాగా ప్లాన్ చేసావమ్మా.
మరి ఏమనుకున్నావురా, నువ్వు కూడా నాలాగే తొందరలో సక్సెస్ అయ్యి నువ్వు ఎంచుకున్న దారిలోనే నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎంచుకున్న దారిని నువ్వు ఎప్పుడూ వదులుకోకు. ఎప్పుడూ మారనమ్మా, నీ ఇన్స్పిరేషన్ నాకు ఉంటే చాలు, సక్సెస్ అయిపోతాను. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అది కాదు కానీ గోధుమ రవ్వ పాయసం చేసాను, తింటావా? గోధుమ పాయసమా? వద్దమ్మా, నాన్న బయట గట్టిగా పెట్టాడు, అది తినేసి వచ్చా, నాకేం వద్దులే. అరే ఉప్పు కూడా వేసాను రా. అయ్యో బాయ్. కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేసి ఇట్లా మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో పెట్టేస్తారు. వీడియో చూస్తున్నాడు, ఫోన్ చేస్తాడు. హలో, I'm talking with Mr. Achiraju. ఎస్, ప్రొపరేటర్ అచ్చిరాజు స్పీకింగ్. Sir, are you comfortable in English? యా, ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్, బట్ మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు. తెలుగులో మాట్లాడుకుందామా? సరే సార్, మీకు ఒక పార్సల్ వచ్చింది. నేనే ఆర్డర్ పెట్టాను. అది మీకు డెలివరీ చేయమంటారని అడగడానికి కాల్ చేశాను సార్. బోల్డ్ అని డబ్బులు ఎట్టి కొనుక్కుంటే డెలివరీ చేయమంటారా అంటే ఏంటి, మధ్యలో దొబ్బేద్దామనా? అదే సార్, కస్టమ్ క్లియరెన్స్ కోసం ఒక చిన్న కన్ఫర్మేషన్ కాల్ అంతే. అదే చేయండి. కస్టమ్స్ క్లియర్ చేయాలంటే ట్యాక్స్ పే చేయాలి. ఇది మీరు డల్లాస్లో ఆర్డర్ చేశారు కాబట్టి యాడ్ ఆన్ అయింది. అదేంటి, ఆర్డర్ పెట్టేటప్పుడే డబ్బులన్నీ కట్టేశాం కదా, మళ్ళీ ట్యాక్స్ అంటున్నారు ఇప్పుడు? లేదు సార్, ఇది డెలివరీ లొకేషన్ వేరే కంట్రీ వల్ల పే చేయాలి. మీరు వద్దంటే చెప్పండి, ఆర్డర్ రిటర్న్ చేసేస్తాం. లేదు, డెలివరీ చేయండి, పే చేస్తానులే. ఓకే సార్. ఎంతో చెప్పండి. టోటల్ అమౌంట్ వచ్చి 22,530 రూపీస్ ఓన్లీ సార్. ఎంత? 22,530 రూపాయలు మాత్రమే సార్. 22,000? 22,000 కాదు సార్, 22,530 రూపాయలు మాత్రమే. సరే పంపించండి, డెలివరీ చేయండి, కడతాను నేను. ఓకే సార్, విల్ డెలివర్ ద పార్సల్ బై టుమారో ఈవినింగ్. థాంక్యూ సార్. మీకు మా సర్వీస్ నచ్చితే కాల్ సార్. మళ్ళీ బొక్క సర్వీసులు లేదు. 22,000 అంటే ఇప్పుడు కష్టమే. మధ్యలో డెలివరీ గార్డ్ ఏమి ప్లాన్ చేయలేదు కదా. వాణిని అడుగు కనుక్కుందాం ఒకసారి. హలో, అజయ్, నేను వర్క్ లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేయనా? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి వాణి. చెప్పు అజయ్, ఏమైంది? మొన్న నువ్వు ఆర్డర్ పెట్టినవన్నీ వచ్చేసాయంట. మరి తీసుకున్నావా? అదే తీసుకుందాం అంటే ఆడు కాల్ చేసేదో ట్యాక్స్ ఏదో కట్టాలంటున్నాడు. మరి అయ్యో, నేను క్లియరెన్స్ ట్యాక్స్ పే చేయడం మర్చిపోయి ఆర్డర్ పెట్టేశా. ఆగు, నేను ఆ మనీ నీకు పంపిస్తా. లేదులే, డబ్బులు ఏవద్దు, నేను కట్టేస్తానులే. లేదు, ఇది నేను ఇచ్చే గిఫ్ట్, నువ్వు పే చేయడం ఏంటి, నేనే ఇస్తా. అలా ఏం కాదు, మొన్న నువ్వు ఆర్డర్ పెడుతున్నప్పుడు నేను వద్దన్నానా? అలా కాదు, నేను చెప్పేది నువ్వేం మాట్లాడుకో, నేను కట్టేస్తా. సరే అజయ్, ఫస్ట్ అయితే ఆర్డర్ తీసుకో, నేను తర్వాత కాల్ చేస్తా, వర్క్ లో ఉన్నా కదా. సరే బాయ్. ఐఫోన్ వచ్చేస్తుంది, ఐమ్యాక్ వచ్చేస్తుంది, చిన్న మూట కదా, సర్దేద్దాం, కట్టేద్దాం. అఫీషియల్గా అడగరనమాట, ప్రేమ పేరుతో వసూలు చేస్తారు. తర్వాత వాళ్ళు మీ కాంటాక్ట్ అయితే కట్ చేసేస్తారు, మీరు మోసపోతారు.